ఇప్పుడు కమ్యూనిస్టులు అంబానీ అదానీని దూషిస్తారు. అదే అంబానీ అదానీలు కేరళలో పెట్టుబడికి పిలిచారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అదేదో అదానీ అంటే బీజేపీ కార్యకర్త అన్నట్టు ఫీల్ అవుతుంటది. అదే అదానీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పిలవలేదా? ఇప్పుడు కర్ణాటకలో నిన్న స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకుని మళ్ళీ కారు దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చాడు. ఇది అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ఓ పక్కన నోటితో ఒక రకంగా ఉంటుంది, చేతలతో మరొక రకం ఉన్నది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నిన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని గెలవడం ఒక ఎత్తు, బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న 16.75 కిలోమీటర్ల టన్నెల్ రోడ్ ప్రాజెక్టులో సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి హెబ్బాల్ దాకా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లోయెస్ట్ బిడ్డర్ కావడం L1గా నిలిచిన నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగింది. అయితే టెండర్లో L1గా నిలవడం మాత్రమే కాంట్రాక్ట్ ఇంకా అధికారికంగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో కర్ణాటకలో మౌలిక వస్తువుల అభివృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్ ప్రాజెక్టుల మీద చర్చ జరిపామని చెప్పుకొచ్చారు. స్వయంగా గౌతమ్ అదానీని కారు దాకా వచ్చి ఈయన సాగనంపుకు రావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. ఓ పక్కన రాహుల్ గాంధీ అదానీని తిడుతూ ఉండగా జరిగేటటువంటి విచిత్రమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ పాయింట్ అలా ఏంటయ్యా అంటే అర్థం కావాల్సిందల్లా, వీళ్ళు ఎల్ఎన్టీ అయినా అంబానీ అయినా అదానీనైనా పెద్ద వ్యాపారస్తులు త్వరగా చేయగలరు ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ చూసుకుంటే వీళ్ళకి ఇచ్చే లంచాలు కూడా టైంకి ఇచ్చేస్తారు. అందుకనినే కాంగ్రెస్ వాడైనా కమ్యూనిస్ట్ అయినా వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు.